చెప్పండి మేడం. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు? ఉన్నది బానే ఉంది కానీ కాకపోతే కేసీఆర్ చేసినంత ఇప్పుడు అనిపిస్తలేదు. ఇంకా ఈయన ముందు ముందు చేసాడో చేయడో మాకైతే తెలియదు కానీ కేసీఆర్ అయితే మంచిగా చేసిండు. కేసీఆర్ మంచిగా చేసిండు. ఏం చేసిండు అంటే ఒక రెండు చెప్తారా నాకు? అంటే ఏం చేసిండు, కరెంటు కాళేశ్వరం చేసిండు, కరెంటు మళ్ళీ మాకు కరెంట్ అయితే అసలు ఏది డోకానే లేదు. మళ్ళీ పెంచిండు, పింఛన్లు కూడా పెంచిండు. ముసలి 200 ఉన్నది 2000 చేసిండు, మంచిగా చేసిండు 2016. మళ్ళీ ఇంకా హాస్పిటల్స్ కేసీఆర్ కిట్ అని అన్ని మంచిగా చేసిండు. నాకు తెలిసి అయితే కేసీఆర్ కి మేము ఫ్యాన్ అంతే. కేసీఆర్ కి ఫ్యాన్ అంతే. ఓడినా గెలిచినా మేము కేసీఆర్ కి ఫ్యాన్ అంతే. మా ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ మొత్తం అంటే ఏం నచ్చుతాయి కేసీఆర్ లో మీకు? ఆయన తెలంగాణ కోసం ఎంత పోరాడిండు అట్లా అది చూసినాం కాబట్టి మాకు ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు, ఎంతో కొట్లాడిండు కదా తెలంగాణ కోసం. తెలుసా కేసీఆర్ చరిత్ర తెలుసా మీకు? కొంచెం తెలుసు, కాకపోతే చేసిండు అని నాకు ఇంట్లో మా పెద్దవాళ్ళు చెప్పిండ్రు, ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఇట్లా. నేను బయట ప్రపంచం నాకు తెలియదు, నేను ఇప్పుడే బయటకు రావడం. కాకపోతే చెప్పిర్రు కాబట్టి మా ఆయన మా తమ్ముడు వీళ్ళందరూ దానికే సపోర్ట్ చేస్తారు. నాకు కూడా వాళ్ళు మంచి కాబట్టే చేస్తున్నారు కదా అని నాకు అనుభవం. ఎందుకు మరి అంటే రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ ఎందుకు కూడా కొట్టిరంట ప్రజలు? ఇక కొన్ని దిక్కలు అంటే ఇప్పుడు ఆయననే 2-3 సార్లు గెలుస్తూ ఉంటే ఏమో అనేసి అనుకున్నారేమో అనుకుంటున్నాను నేను. జనాలు పథకాలు కూడా కాంగ్రెస్ పెట్టిన పథకాలు కూడా ఒక కారణం ఒకటి, అది కూడా ఒకటి ఉంటది. ఇక ఈయన కూడా మంచిగానే చేసిండు, చెప్పకుండా చేసిండు. కేసీఆర్ చెప్పకుండా కానీ చేసిండు కదా. ఎందుకు ఇప్పుడు ఊర్లలో కూడా చాలా మంచిగా చేసిండు. వాటర్ కోసం ఊర్లలో ఎంత ఇది చేస్తుండే, ఇప్పుడు అసలు ఎంత మంచిగా ఉన్నాయి వాటర్ ఊర్లలో తెలుసా. ఊర్లలో పోతే రోడ్లు కూడా మంచిగా ఉన్నాయి. ఇంతకు ముందు ఉండేనా రోడ్లు? ఊర్లలో రోడ్లు లేకుండే, కరెంటు లేకుండే, ఏం లేకపోతుండే, వాటర్ లేకపోతుండే, ఎంత బాధలు పడుతుండే. కానీ ఊర్లలోనే ఓడిపించారు. ఇప్పుడు ఇక్కడ సిటీలోనే కొంచెం బెటర్, ఎక్కువ మట్టుకైతే కేసీఆర్ పైన ఒక నిందేస్తారు కదా, రాష్ట్రాన్ని అప్పులు చేసిండు, ఏం చేసిండు రాష్ట్రానికి? అది నాకు తెలియదు సార్, తెలియదు, నేను చెప్పలేను. సరే, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలంటే ఏం చెప్తావు? నోరు తెరిస్తే మానవ బాంబులు అయితే ఆయన మా మాటలు మాట్లాడడం మాత్రం నచ్చలేదు సార్. అదైతే ఆ మాటలు. నా పేరు పద్మావతి. ఎట్లుంది? మహిళలకు 2500 ఇచ్చినామని చెప్తా ఉన్నారు కదా. ఇయ్యలేదు, ఫ్రీ బస్సులు అయితే ఉన్నాయి. ఎట్లుంది ఫ్రీ బస్? ఎట్లుంది ఫ్రీ బస్? నేను అంతగా ఏమి ఎక్కనండి, అంతగా ఏమి ఎక్కను నేను. ఎప్పుడన్నా ఎక్కువ తిట్టుకున్నాడు, ఎక్కువ ఉంది సార్. కొట్టుకుని తిట్టుకుని ఉంది, యూజ్ లేదంటారా? టైట్ మనుషులు వస్తున్నారు అలా. ఇంకోటి మహిళలకు 2500 కూడా ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలే. ఎట్లుంది కాంగ్రెస్ పాలన మరి? ఇక ఉన్నది అట్లనే ఉన్నది అట్లనేనా? ఈ గ్యాస్ గిన వస్తున్నాయి 500కి ఇస్తున్నాం. ఇంకా మేము తీసుకోలేము, వచ్చినాయంట కొంతమందికి, 5 మంది ఇంకా తీసుకోలేరు. కరెంట్ వాటర్ ఫెసిలిటీస్ కరెంట్ బిల్లు మాకు ఫ్రీ రాలేదు, మండలికి వచ్చి చేయించిన. ఏమో తీసుకున్నావు 4000 పెన్షన్? రాలేదా? ఎంత ఇచ్చినా మరి పెన్షన్? 2000. 2000ఏనా? 4000 ఇస్తానే కాంగ్రెస్ గవర్నమెంట్ కదా మరి. ఇవ్వలేదా? 2016. 2016లో ఇస్తున్నారు. పోనీ అవైనా మంచిగా ఇస్తారా? ఎట్లా మరి 4000 ఇవ్వలేదు, మరి నీళ్ళైనా కరెంట్ అయినా మంచిగా ఇస్తారా? నీళ్లు కరెంట్ అంటే ఇక ఇప్పుడు ఎంత 4 నెలలు అయింది కదా, తెలియదు కదా. ఇక ఏం గట్టినే కొట్టుకున్నట్టే ఉంటాయి. పొలాలు ఎండు అదెండు, పొలాలు ఎండు అవెండు కనిపిస్తుంది. మరి ఆదుకుంటున్నారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి? ఏం లేదు, ఇప్పటికి ఏం లేదు. ఒక బస్సులో ఫ్రీయే ఉన్నది అంతే. కొన్ని బస్సు ఫ్రీ ఎట్లుంది మరి? ఇక అదే గొడవలు లొల్లులు, మొగోళ్ళు ఆడవాళ్ళకి ఇచ్చిందని గొడవలు లొల్లులు అవుతున్నాయి. కోటీశ్వర్లు అవుతున్నారట మహిళలు బస్సులు ఎక్కి. ఏం లేదు, ఏం లేదంటావా?